హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మా డాడీ చేపలు కడుగుతుండు. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కిలోలు డాడీ చేపలు? 2.5 కిలో. మొత్తం కడుగుతావా లేకపోతే కొంచెం కడుగుతావా? మంచిగా కడిగైతే వేసేద్దాం. పాపం మన ఇంటి దగ్గరికి రోజు ఒక్కొక్క వస్తాయి కదా, దానికి వేస్తే కడుపు నిండా తిని ఇక్కడ టాయిలెట్ పోసి వెళ్ళిపోద్ది. అంతెంత పెద్ద ముళ్ళులు ఉన్నాయి చూడు ఫ్రెండ్స్. ఆ ముళ్ళులు అట్నే ఉంచుతావా, తీసేస్తావా? అవునా? ఏం చేస్తున్నావు మమ్మీ? నేను బియ్యం గడిగి ఎసురు పోతాను. అన్నమేనా? సంగట్లేదా? అన్నము చేపల పులుసు. అవునా, సరేలే. ఏమొచ్చింది? అవును డాడీ, అది చేదున్నది తింటే ఏమైద్ది? ఆ చేదు పోవడానికి కదా పసుపు ఇంక ఉప్పు వేసేది, మరి ఇంకెందుకుంటే చేదు అయినా ఉంటుందా? తినండి ఫ్రెండ్స్, నాకు కూడా తెలియదు, మీకు కూడా తెలియకపోతే తినండి. మా వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావు మమ్మీ? చెప్పుల దగ్గర అగరబత్తి పెడుతున్నావా? డాడీకా దోమలు కుట్టకుండానా? ఈరోజు సండే స్పెషల్ అని మా డాడీ చేపలు అయితే తెచ్చిండు కడుగుతుండు. హాస్టల్ దగ్గరికి అన్న దగ్గర పోయి వస్తా తెచ్చిండ్రు ఫ్రెండ్స్. డాడీ ఇంకా మమ్మీ ఇద్దరు వెళ్ళారు, తెచ్చిర్రు చేపలు. ఇప్పుడైతే వండుకుందాం అనేసి డాడీ అయితే కడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఇంకెన్ని ఉన్నాయి డాడీ? ఇంకెన్ని ఉన్నాయి? అయ్యా, ఇన్ని కనమున్నాయి ఇంకా. మమ్మీ ఏం చేస్తున్నావు? అవునా? బెడ్షీట్ బాగాలేదేమో, బెడ్షీట్ ఇల్లు ఇస్తావా ఇప్పుడు? ఇడ్లీ అయితే దోమలు ఇంకా కరుస్తున్నాయా డాడీ? అవునా? అయితే ఇంకా కొంచెం దగ్గర పెట్టేనా? కాలిపోయిద్ది. దాంట్లో వాటర్ ఏంది డాడీ? అంత రెడ్ కలర్లో అయిపోయినాయి, అంత బ్లడ్ ఉండేది అన్నమాట దానికి. ఇంత పెద్ద చేపను ఎన్ని చిన్న చేపలే తినేసిందో పాపం కదా. అయ్యమ్మ, 3 చేపలా? ఓహో, మరేవి 3 తలకాయలు చూపి నాకు. 2 తలకాయలు ఇక్కడ, 2 3 తలకాయలు. డన్. అంటే దాని పళ్ళు కొరకకుండా దాన్ని 2 parts చేసేసారు. వావ్ డాడీ, ఒకసారి ఆ చేపని చూపి నాకు, ఎంత చెండాలంగా ఉందో. మంచిగా కడుగుతున్నావా? నీట్గా ఉంటేనే తినాలనిపిస్తుంది. ఇంత చెత్త వెళ్ళిందో చూడు. దానికి పొట్టు కూడా ఉంది కదా, పైన పొట్టు.
పొట్టుకి తాను కట్ చేసుకుని వచ్చేటప్పుడు పొట్టు తీసి కట్ చేసింది. ఇప్పుడు ఏం రాలేదా పొట్టు మరి? ఏడన్నా వాళ్ళు తీయగా దాంట్లో నుంచి నేను చెప్తాను ఏళ్ళతోటి గోరుతోటి. చూడు మంచిగా చూసి తీయి, గోర్లోకి వచ్చినాయి కాకుండా. తొందరనే చేపలు అయిపోతున్నాయి. సగం చేపలు అయినాయి కదా, ఇంకా సగం ఉన్నాయి డాడీ. మా దగ్గర అయితే చాలా వర్షం పడుతుంది ఫ్రెండ్స్, చూపిస్తా రండి ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర వర్షం బాగా పడుతుంది. ఇక్కడ కోతులు ఉన్నట్టున్నాయి, ఒక్కొక్క నరుస్తున్నాయి. పాపం తప్పిపోయినట్టుంది, ఎక్కడనో కనబడట్లే కానీ ఒక్కొక్క నరుస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ వానకి తడిసిపోయినాయేమో పాపం, ఏడున్నాయో పాపం కదా. నీ మీద వాన పడతలేదా డాడీ? రేకులు మహిమ ఇదంతా. రేకులు లేకపోతే నువ్వు తడిసిపోతుండే కదా. ఈ స్మెల్ని చూసి కుక్కలు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గరికి. వానకు తడుచుకుంటా ఈ స్మెల్ చూసి నా కోసం ఏదో పెడుతున్నట్టున్నారు అనేసి అనుకొని వస్తున్నాయి కుక్కలు కదా డాడీ. అందుకని తొందరగా ఆనిచ్చి ఇంటికి వెళ్ళిపోవాలి లోపలికి, లేకపోతే ఇంకా కుక్కలు అన్నీ మరుక్కుంటూ వస్తాయి. ఏంటి మా అన్నీ ఫ్రూట్సా? జామకాయలు ఇంకా దానిమ్మకాయలా? ఎప్పుడు తెచ్చినావు? అన్న దగ్గర నుంచి వచ్చేటప్పుడా? మన్న దగ్గరికి వెళ్ళేసి వచ్చేటప్పుడు అయితే మమ్మీ డాడీ వెళ్ళారు కదా, తెచ్చిరంట ఫ్రెండ్స్. జామకాయలు ఇంకా దానిమ్మకాయలు అయితే తెచ్చిర్రు. జామకాయలు బాగున్నాయి పచ్చిగా, బాగున్నాయి మమ్మీ. ఇవ్వండి ఫ్రెండ్స్, అన్నం అయితే పొంగింది. నేను చెప్పేటప్పుడే ఈ అన్నం అయితే పొంగింది ఫ్రెండ్స్. అండ్ మమ్మీ అయితే సిమ్లో పెట్టేసి మూత తీసింది, కలబెడుతుంది. ఉడికిన తర్వాత ఉంచుతావా మమ్మీ? అయిపోయిందా డాడీ కడగడం? ఇవ్వండి ఫ్రెండ్స్, కడగడం అయితే అయిపోయింది. అప్పుడే పసుపు పోసే వరకు ఇప్పుడైతే పసుపు ఇంకా ఉప్పు అయితే వేసేసి కలబెడుతుండే బాగా డాడీ. వావ్, మొత్తం ఎల్లో కలర్ అయిపోయినాయి వాటర్. చేపలు కూడా అయిపోయాయి ఇప్పుడు. పసుపు నీళ్ళల్లో అయిపోయిందా డాడీ? పసుపు నీళ్ళల్లో తీసి మెల్లం. ఆ జగ్గు తీసుకొని పోసుకో. ఇంకెన్నిసార్లు అడుగుతాడు డాడీ? ఇంకొకసారి అయితే అయిపోతుంది. ఇంకా తీసుకెళ్ళాలి లోపలికి. రైట్. ఈవెన్ ఫ్రెండ్స్, కడగడం అయితే అయిపోయింది. ఇదే లాస్ట్ ఫైనల్. ఇది అయిపోయింది అనుకో ఇంకా అంతే, లోపల తీసుకెళ్ళి ఇంకా కర్రీ వేసుకొని తినేయడమే. ఈవెన్ ఫ్రెండ్స్, కడగటం అయితే రెడీ అయిపోయింది. ఇంకేం చేయాలి డాడీ? కూరేనా? చల్ పెట్టేశాడా? ఏడుంది మమ్మీ? ఇదండి బాండి పెట్టుకున్నా నేను. చేపల పులుసు అయితే చేస్తా. బాండి వేడైంది, ఇంట్లో వచ్చి ఆయిల్ వేసుకుందాం. ప్లేట్ వేసేస్తాం. మన చేపల పులుసుకి సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే వేసిన వేడవ్వాలి. వేడైతే ఇది ఏ వేయాలో వేస్తా డాడీ. ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అయితే వేసిన. మనం కాగని చూడండి. ఇప్పుడు ఇంట్లోకి చింతపండు పులుసు తీసి పెట్టుకున్నా రెడీగా. ఒక టమాటా, అల్లం వెల్లిగడ్డ పేస్టు, పచ్చిమిర్చి, కరివేపాకు, చేపలు. ఓకేనా? ఉల్లిగడ్డ అయితే వేయనండి నేను.
దగ్గరికి పైన పడుతుంది. ఇదంతా కలుపుకోవాలి. అన్నీ వేసేస్తాం. అన్నీ వేసేసింది ఫ్రెండ్స్. ఇదంతా అయితే కలుపుకోవాలి ఒకసారి. టమాటా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర అయితే వేసిన. టమాటా ఎక్కువ వేయనండి, నేను చింతపండు పులుసే వేస్తా. టమాటా వేస్తే తీపని పులుసే పోస్తాను. ఇవ్వండి, ఇప్పుడైతే నేను పులుసు సరిపడా పసుపు వేసుకుంటున్నా. పసుపు వేసి కారం వేస్తాం. ఆయిల్లోనే వేసుకోవాలి. ఆయిల్లోనే వేసుకుంటే పచ్చి వాసన అనేది తొందరగా పోయిద్ది. పులుసులో కంటే ఆయిల్ వేసుకుంటే పచ్చి వాసన పోతుంది. కారం వేసినా కదా, అంత కలిపేసిన. ఇప్పుడు తగినంత ఉప్పు వేస్తా. ఉప్పు కారం వచ్చి ఎక్కువే పట్టింది, చింతపులుసు కదా ఎక్కువే పట్టింది. ఇది కూడా ఒకసారి కలుపుకొని పులుసు అయితే పోస్తా. పులుసు పోస్తా కదా, అంతా కలిపేసిన. ఇప్పుడు వచ్చి పులుసు పోస్తా. ఇప్పుడు ఇదంతా కలుపుకొని ఉప్పు చూసుకొని మూతేసి మరిగించుకుందాం. సరే. ఇదండి పులుసు అంతా మరుగుతుంది. ఇప్పుడు వచ్చి మసాలా వేసుకుందాం. చాలా అంతా కలిపేసుకొని కొంచెం మరగనిచ్చి ముక్కలు అయితే యాడ్ చేసుకుందాం. ఇంకో ఆయిల్ పైకి వస్తుంది చూడండి. పులుసు మరిగే కొద్దీ ఆయిల్ పైకి వస్తుంది. చిక్కగా కూడా అవుతుంది పులుసు. ఇదండి పులుసు బాగా మరిగింది. ఇప్పుడు నేనైతే పీసులు అయితే వేస్తాను. మొత్తం పులుసే. అన్ని ముక్కలు అయితే వేసేసిన అండి. ఇప్పుడు ఒక్కసారి మెల్లగా కలుపుకుందాం. ఇప్పుడే కలుపుకోవాలి, తర్వాత ఇంకా కలిపేది ఉండదు. ఇప్పుడే వేసినాం కాబట్టి ఇప్పుడు కలిపితే ఏం కాదు. తర్వాత కొంచెం ఉడకబట్టిందంటే కలపనీకి అవ్వదు, విరిగిపోతాయి అప్పుడు. అండి మొత్తం కలిపేసిన, కూరంతా కలిపిన. ఈ ముక్కలలో ఉండే అది ఉంటుంది కదా, ముక్కలలో నీరంతా గుంజిద్ది బయటికి, అప్పుడు వచ్చి పులుసు ఎక్కువ అయిపోయిద్ది. అందుకని నేను పులుసు మీడియం అయితే పెట్టుకున్నా. ఓకేనా? వీడియో చూస్తున్న వాళ్ళు పూర్తి వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మూత పెట్టేస్తా. ఇదంతా మంచిగా ఉడికిద్దాం. అండి పులుసు ఒకసారి చూద్దాం. పులుసు అయితే దగ్గర పడుతుంది. ఇంకా కొంచెం ఉడకనిచ్చి బంద్ చేసుకుందాం. మా ఇంటి స్టైల్ పులుసు అండి ఇది. మీ ఇళ్ళలో ఎలా చేసుకుంటారో కామెంట్స్ పెట్టండి. నేనైతే ఇట్లా చేస్తాను. చూడండి పులుసు ఎంత ఉంది. ముక్కలు వేయకముందే ఉప్పు కారం చెక్ చేసుకొని ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఉడికినాక అప్పుడైతే నేను కొత్తిమీర అయితే వేస్తాను. ఉడకాలి, ఇంకా కొంచెం ఉడకాలి.
సైడ్లకి ఆయిల్ వస్తుంది. ఎక్కువ ఉడికే కొద్దీ సైడ్కి అంతా ఆయిల్ వచ్చేసింది. పూర్తిగా వచ్చినాక బంద్ చేస్తాను నేను. ఫ్రెండ్స్ నేనైతే కర్రీ చూద్దామని ముద్దేసిన అయిపోయింది. కర్రీ రెడీ అయింది. రెడీ అయిపోయింది. మంచిగా ఉడికింది. వచ్చి కొత్తిమీర వేసుకొని అండి కొత్తిమీర అంతా వేసినా కదా. ఇప్పుడు ఇదంతా మనము ఎక్కువ ఉడికించుకొని అవసరం లేదు, కలపను కూడా అవసరం లేదండి. ఇది అనేది ఇట్నే ఉంచేసి స్టవ్ బంద్ చేసుకొని కొంచెం సేపు మూత వేసి పెట్టుకుంటే ఆ వేడికి ఆవిరికి అనేది ఉడికిపోయిద్ది. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో చూస్తున్న వాళ్ళకి పూర్తి వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ బంద్ చేసేస్తాను.